హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్రం రివ్యూస్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. సో దట్ అందరికంటే ముందుగా మా రివ్యూస్ మీరు చూడొచ్చు. గామి ఇట్స్ ఎ మస్ట్ వాచ్ అండ్ విజువల్ వండర్ మూవీ. ఈ మూవీలో ప్యారలల్గా 3 స్టోరీస్ రన్ అవుతుంటాయి. ఫస్ట్ వన్, మన హీరో విశ్వక్ భయ్య ఒక అఘోర. తనకు ఒక రేరు వ్యాధి ఉంటుంది. అదేంటి అంటే ఆయన ఎవరైనా టచ్ చేస్తే ఆయన మూర్ఛపోతాడు. మరి ఆ వ్యాధి క్యూర్ అయిందా లేదా? అండ్ తనకి డ్రీమ్స్లో అప్పుడప్పుడు ఒక చిన్న పాప, ఒక బాయ్ వాళ్ళని సేవ్ చేయమని అడుగుతుంటారు. అసలు వాళ్ళెవరు? వాళ్ళకి విశ్వక్ భయ్య హెల్ప్ చేశాడా లేదా అనేది ఫస్ట్ స్టోరీ. సెకండ్ వన్, ఒక విలేజ్లో ఒక చిన్న పాప అండ్ వాళ్ళ మదర్ ఒక దేవదాసి. ఆ చిన్న పాపని కూడా దేవదాసిని చేస్తారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి అనేది సెకండ్ స్టోరీ. ఇక థర్డ్ వన్, హ్యూమన్స్ని కంట్రోల్ చేయడానికి హ్యూమన్ బ్రెయిన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసే ఒక టెర్రిబుల్ డాక్టర్స్ టీమ్. వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్కి బలిగాపుతున్న ఒక 15 ఇయర్స్ యంగ్ బాయ్. మరి ఆ డాక్టర్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయిందా లేదా? అండ్ ఆ బాయ్ ఎస్కేప్ అయ్యాడా? ఇది థర్డ్ స్టోరీ. ఇక ఇందులో ట్విస్టులు చూస్తే భయ్యా మైండ్ పోతుంది. ఎస్పెషల్లీ ఆ పాపని దేవదాస్గా మార్చిన తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే ఇంతవరకు తెలుగులో ఏ మూవీలోనూ రాలేదు. నెక్స్ట్ ఆ 15 ఇయర్స్ బాయ్ ఎక్స్పెరిమెంట్లో వచ్చే ట్విస్ట్, ఇది కూడా ఎవరు గెస్ చేయలేరు. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇప్పటి వరకు ఇది ఒకే ఒక తెలుగు మూవీలో వచ్చింది. బట్ బోత్ ఆర్ డిఫరెంట్ జానరస్. ఆ మూవీ నేమ్ చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో చెప్పను బ్రదర్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విశ్వక్ బ్రో ఈ మూవీని తన షోల్డర్స్ మీద క్యారీ చేశాడు. ఇది తన లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఇలాంటి ఒక స్టోరీని ఓకే చేయడానికి గట్స్ కావాలి. చాందిని చౌదరి చాలా డీసెంట్ రోల్ ప్లే చేసింది అండ్ తన క్యారెక్టర్కి న్యాయం చేసింది. ఇక ఆ చిన్న పాప శాంతిరావు అండ్ దేవదాసి క్యారెక్టర్ చేసిన అభినయ ఇద్దరు కూడా 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. ఇక ఆ 15 ఇయర్స్ క్యూట్ బాయ్ అయితే జీవించేశాడు భయ్య. తనది ఈ మూవీకి ఒక కీ రోల్. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్ చూస్తే చాలా తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ మూవీ విజువల్స్ అంటే ఇట్స్ ఇంపాసిబుల్. బట్ ఈ మూవీ టీమ్ దాన్ని పాసిబుల్ చేశారు. కెమెరా వర్క్, లొకేషన్స్, ఎడిటింగ్, ఎవ్రీథింగ్ వాజ్ ఫ్యాంటాస్టిక్. ఇక విఎఫ్ఎక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఎస్పెషల్లీ ఒక లయన్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ అంతే. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ. కొన్ని నార్మల్ సీన్స్ని కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇక నెక్స్ట్ డైరెక్షన్. మన టాలీవుడ్లో రాజమౌళి, ప్రశాంత్ వర్మ, ఆ తర్వాత విద్యాధర్ కాగిత. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, చాన్నాళ్ళు యాదుంటుంది. ఆయన విజన్, డెడికేషన్, ప్యాషన్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. కుమ్మేశాడు అంతే. ఇక మూవీలో నెగిటివ్స్ చూస్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే రైటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చేమో అనిపించింది. విఎఫ్ఎక్స్ అక్కడక్కడ కొంచెం డల్ అయింది. సో ఇది ఫ్రెండ్స్ గామి మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేయండి బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.